ముగ్గురు బిడ్డలు ఉన్నారు, ముగ్గురు బిడ్డలు పెళ్లిలో చేసినాడు, వాళ్ళు కూడా ఫారిన్లో సెటిల్ అయినాడు. వాళ్ళకి వేరే పని, వాళ్ళకి సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఐఏఎస్ అధికారిగా, నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామంటే ఖచ్చితంగా గర్వాలకు మంచి రోజులు వస్తాయని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా మనకు రామయ్య గారు ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన మన అందరికీ సుపరిచితుడు. 3 సంవత్సరాలు మన కర్నూలు నగరానికి మేయర్గా ఉన్నాడు. అందరు కార్పొరేటర్ల సహకారంతో కర్నూలు నగరంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినాయి, రామయ్య గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఈరోజు దాదాపుగా కర్నూలు పట్టణంలో 700 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రామయ్య గారి కృషి అని కూడా మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వీళ్ళిద్దరినీ మనం రేపు ఎమ్మెల్యేకు ఎంపీకి, ఎమ్మెల్యేగా ఇంతియాజ్ గారిని, ఎంపీగా రామయ్య గారిని మనం ఎన్నుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు ముచ్చటగా 2 సార్లు కొండారెడ్డి బుర్చు మీద ఎదురుగానే ఉంది. కొండారెడ్డి బుర్చు, కొండారెడ్డి బుర్చు మీద 2 సార్లు జెండా ఎగరేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ అందరి సహకారంతో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశాం. ముచ్చటగా 3వసారి మళ్ళీ కొండారెడ్డి బుర్చు మీద 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనా?